explore only the truth, that too for you all. Shobha explores. హారిక, నువ్వు లడఖ్కి వెళ్ళి అక్కడ బైక్లో చాలా హైట్స్కి వెళ్ళిపోయావంట కదా. మీరు అదివో అల్లదివోలో ఎంత హైట్కి వెళ్ళారు పాటలో, ఆ శృతిలో అంత హైట్కి వెళ్ళిపోయావా? మీ అంత కాకపోయినా ఏదో కొంచెం, కానీ వచ్చే వరకు తెలియదు అసలు మీరెవరు అని. హారిక లాంటి అమ్మాయికే నేను తెలియదంటే నేను అజ్ఞానంలో బతుకుతున్నాను. ఏ రంగాల్లో సామాజిక సేవను అందించావు? ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్, పిల్లలకి వెళ్ళి చదువు చెప్పడం, అలా పిల్లలంటే ఇష్టం కూడా. నువ్వు అక్యుపంక్చర్కి ఎలా షిఫ్ట్ అయ్యావు? మా అమ్మగారికి కొంచెం కొన్నేళ్ళు కన్సిస్టెంట్గా నీ పెయిన్స్ ఉన్నాయి. సో నేను చదవలేనమ్మా అని చెప్పాను, కానీ కోవిడ్లో అలా చదవడం జరిగింది నేను అక్యుపంక్చర్. అది కూడా మళ్ళీ కుతూహలంతోనే చదువుకున్నాను. కుతూహలమ్మ అని పేరు పెట్టచ్చా? నువ్వు చేస్తావా పేషెంట్స్ అందరికీ? చేస్తాను. పేషెంట్స్ నిన్ను అప్రోచ్ అవ్వాలంటే ఐ డ్రీమ్స్ ద్వారా రావచ్చా? ష్యూర్. వాట్ ఈజ్ యువర్ కాన్సెప్ట్ అబౌట్ గాడ్? నా దృష్టిలో ఇట్స్ ద సేమ్. ఒకవేళ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అక్కడ వచ్చి నిలబడ్డాడు, హారిక నీకేం కావాలమ్మా అన్నాడు, ఏమడుగుతావు? ఫస్ట్ అయితే నాకేం కావాలో నాకంటే ఆయనకే బాగా తెలిసేమో. నీ ఫేవరెట్ హీరో ఎవరు సినిమాలో? కొంచెం గట్టిగా ఇష్టం అంటే నాకు ఐ ఫీల్ హీజ్ అ బ్రిలియంట్ యాక్టర్. సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగొచ్చా? మీ రోజుల్లో మీకు నచ్చిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు నచ్చిన హీరో ఉన్నాడు, చెప్పనా? మిస్టర్ వెంకటేష్. నీ పెళ్ళి సంగతి చెప్పు నాకు. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అయితే చేసేస్తాం త్వరగా. యూఆర్ నాట్ క్లోజ్డ్? నో. సో మీ మ్యారేజ్ అయ్యి ఒక 40 to 50 years అయిందా? అంటే నాకు ఎన్నేళ్ళు అనుకుంటున్నా? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్? మ్యారేజ్ ఎట్లా ఉండాలో చెప్తాను నేను. ఆయన వెంట పయనించడం భార్య మంచి లక్షణం. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు మరణం తర్వాత ఏమవుతుందో చెప్తే నేను జీవితం ఏంటి అని చెప్తాను. నేను ఒకటి అడుగుతా, చేస్తావా? చెప్పండి. ప్రామిస్? ప్రామిస్. ఒక చిన్న పాట పాడు.